హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా చికెన్ ముక్క జ్యూసీగా మంచిగా ఉడికేలా అన్నం మెతుకు వచ్చేసి పువ్వులా విచ్చుకునేలా సింపుల్ అండ్ టిప్స్తో ఇవాళ చికెన్ బిర్యానీ రెసిపీ చూసేస్తారు. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ 1 కిలో చికెన్ మీరు ఎందులో అయితే బిర్యానీ వండాలనుకుంటున్నారో అందులోనే చికెన్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఉప్పు, పసుపు, అలాగే ధనియాల పొడి, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ఒక లెమన్, పెరుగు, కొంచెం ఆయిల్, అలాగే కొంచెం గీ వేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని ఒక 1 అవర్ అయినా నానితే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ కూడా 1 కిలో బాస్మతి రైస్, అందులో కొంచెం గరం మసాలా, పట్ట, లవంగాలు ఇవన్నీ వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఈ చికెన్ కుక్ చేసినప్పుడు ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ ఒక పొయ్యి మీద, రైస్ ఒక పొయ్యి మీద, రెండు కూడా సమానంగా కుక్ అయిపోతాయండి. మంచిగా చికెన్ ఒక 60-70%, అలాగే రైస్ కూడా ఒక 70% ఉడికిన తర్వాత ఈ రైస్ని మీరు వాటర్ మొత్తం తీసేసి గంజి ఉంచుకున్నా పర్లేదు, లేదా నా దగ్గర ఇలా పెద్ద స్పూన్ ఉంది, నేను దాంతో ఇలా జల్లించి మనం ఎందులో అయితే చికెన్ కుక్ చేసి పెట్టుకున్నామో అందులోనే రైస్ వేసేసి ఈవెన్గా సర్దేసేయాలండి. రెండు కూడా హాఫ్ కుక్ చేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ ఇచ్చామంటే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పచ్చి చికెన్ కింద మ్యారినేట్ చేసి పెట్టేసి పైన రైస్ వేస్తే చికెన్ ఉడుకుతుందో లేదో అని డౌట్ ఉంటుంది. ఒకసారి పచ్చిగా కూడా ఉంటుంది, లేదంటే అడుగంటుతుంది. అలా లేకుండా మనం చికెన్, రైస్ రెండు హాఫ్ కుక్ చేసుకొని దమ్ పెట్టేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్, మంచిగా గీ వేసుకున్నామంటే హాఫ్ అన్ అవర్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. సింపుల్గా చాలా చాలా బాగుంటుంది. మంచిగా జ్యూసీగా మసాలాలతోటి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు, అంత బాగుంటుంది. ముక్క మంచిగా జ్యూసీగా ఉడుకుతుంది. ఎక్కడ కూడా మనకు చికెన్ కానీ రైస్ కానీ ఏది కూడా అడుగంటదండి. మనకు బాస్మతి రైస్ కూడా ఎక్కడ కూడా విరగకుండా చూసారా ఎంత బాగుంది. ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది చూసారా. ముక్క ఉడకదు అన్న డౌటే అవసరం లేదు, ఇందులో మసాలాలతోటి బాగుంటుంది. ఒక లెమన్, ఆనియన్ పిండుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మేము వచ్చేసి ఆ రోజు చికెన్ బిర్యానీ చేశాను, అలాగే కొంచెం చికెన్ షేర్వా, గోంగూర చట్నీ, పెరుగు చట్నీతో ఈజీగా హ్యాపీగా 1 అవర్లో సింపుల్గా అయిపోతుందండి లంచ్. నా వీడియో ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సపోర్ట్ చేసేయండి. నా ఛానల్ ఇంకా షాపింగ్ వీడియోస్, కుకింగ్ బ్లాగ్స్ అన్నీ ఉంటాయండి. ఒక్కసారి చూసేసి ప్లీజ్ మీకు వీడియో